మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం మీద 40 ప్రసంగాలు చేయాలని నేను ఆత్మ ప్రేరణ కలిగి ఉన్నాను. ప్రతిరోజు కూడా మీకు వాక్యం నుండి బోధిస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు చాలా చక్కని క్రమము, కుటుంబం లేక మరి సంఘము ఏ విధంగా నడుచుకోవాలి, అద్భుతమైన ఉపదేశాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు లెక్క చేయడం లేదు. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు నా మాట వింటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అబ్రహమ్మ, నేను నీ సంతానాన్ని దీవిస్తాను. యాకోబు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు, నీ సంతానాన్ని దీవిస్తాను. ఈరోజు తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అనే అంశం మీద నేను మాట్లాడిన ఉన్నాను. కుటుంబ జీవితంలో భర్త పాత్ర, అంతకుముందు రోజు మాదిరికరమైన కుటుంబ జీవితంలో భార్య పాత్ర, ఈరోజు మరి పిల్లలు పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు, మరి తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు కొన్ని మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఒక క్రమమైన క్రైస్తవ జీవితంలో తప్పకుండా దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. చూడండి, హాగరు తన కుమారుడు నీళ్ల కొరకు తప్పిస్తున్నప్పుడు ఆ అరణ్య ప్రదేశంలో ఆమె ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు ఒక ఊటనిచ్చినాడు. ఆమె కన్నులు తెరవబడింది. అప్పుడు ఒక నీళ్ళ ఊట చూస్తుంది. చూడండి, ఆమెను తృప్తిపరిచినాడు. ఆ కుమారుని సేద తీర్చినాడు, ఆ దాహం తీర్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు. నేను గొప్ప జనంగా చేస్తాను, నీ కుమారుని నేను దీవిస్తాను. మాట ఇచ్చి నిలబెట్టి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీ బిడ్డల కొరకు మీరు చాలా ప్రయాసపడుతున్నారు. యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఏ తల్లిని తండ్రిని కలిపితే అంటారు, మీరు ఎందుకండి ఇంత కష్టపడుతున్నారంటే, ఎవరి కొరకండి? మా బిడ్డల కొరకు కష్టపడుతున్నాం. మేము వారి కొరకు కొద్దిగా కూడగట్టి, లేకుంటే కొద్దిగా ఒక ఇల్లు కట్టి, లేకపోతే బ్యాంకులో కొద్దిగా డబ్బు జమ చేయాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. ఇదే ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుతున్నారు. కానీ వారికి సరైన విధానాలు వాక్యంలో ఉన్నదని తెలియకుండా, మరి చేసే పని క్రమంగా చేయకుండా బిడ్డలకు ఆశీర్వాదాలు మరి లేకుండా పోతుందని మీకు జ్ఞాపకం చేయాలి. నేను అన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఐ వాజ్ టాట్ ఆఫ్ ద లార్డ్. నేను నేర్చుకున్నవే మీకు బోధిస్తున్నాను. దేవుడు నాకు నేర్పినవే మీకు తెలియజేస్తున్నాను. మరి నేను బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు, వెన్ ఐ ప్రేడ్ ఫర్, నేను 3 పిల్లలు దేవుడు నాకు ఇచ్చినాడు. పెద్ద కుమార్తె మరి దేవునికి నేను అవిధేయతగా ఉన్న దినాల్లో హఠాత్తు మరణం ద్వారా కొనిపోబడింది 4 సంవత్సరాల వయసులో. దాని తర్వాత దేవుడు నా జీవితంలో క్రమం నేర్పించినాడు. ప్రతి దానికి దేవునితో తిరగాలి. నీ బిడ్డల కొరకు నువ్వు దేవునితో తిరగాలి. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. నువ్వు పెట్టే ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. నీ మధ్యలో నేను పిల్లల్ని ఆశీర్వదిస్తానని అంటున్నాను కదా. ఐ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ వెన్ యూ ఒబే గాడ్. పరిశుద్ధ గ్రంథంలో అంతా చూసినాను నేను. ఏంటంటే ఎక్కడ విధేయత ఉందో అక్కడే ఆశీర్వాదాలు ఉంటుంది. దేవుని మాట వింటేనే నీకు ఆరోగ్యం, దేవుని మాట వింటేనే నీ కుటుంబం దీవబడుతుంది, దేవుని మాట వింటేనే నీకు హెచ్చు కలుగుతుంది, దేవుని మాట వింటేనే మరి నీవు అన్ని ప్రమాదాల నుండి తప్పిపడతావు. అనేకమైన వాగ్దానాలు షరతుతో కూడింది అని మరి మీకు తెలియజేస్తున్నాను. ఉదయం లేసే పిట్టకంట పుట్టడి పురుగులు దొరుకుతుందండి. క్రమం పద్ధతిలో పిల్లలను పెంచినప్పుడు వారు దీవింపబడతారు, నీకు సంతృష్టి కలుగుతుంది. యూ విల్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ దట్ యు హవ్ డన్ బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్. కాబట్టి ఉదయం లేచి దేవుని వెతకడం అది చాలా గొప్ప దీవెన. యు ఆర్ పుట్టింగ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ముందు పెట్టుకుంటున్నావు, దేవుడు ఘనత పొందుతున్నాడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానన్నాడు. కాబట్టి ఉదయకాలము లేవడం ద్వారా నువ్వు పొందుకునే ఆశీర్వాదాలని 40 ఆశీర్వాదాలు సిద్ధపాటు చేశాను. ఇది బుక్ స్టాల్లో పెడుతున్నాము. చాలామంది తల్లిదండ్రులు తీసుకొని ఎంతో దీవింపబడినారనే సాక్ష్యము మరి నేను వింటూ ఉన్నా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రతి కుటుంబంలో బిడ్డలు ఉన్నారు, ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, ఎదిగిన మగపిల్లలు ఉన్నారు. పిల్లలు కావాలని ఎంత తప్పన. వివాహం కాగానే మొట్టమొదటి ప్రశ్న మరి ఒక 2 నెలలు దాటగానే సమాజం అడుగుతుంది, ఏదైనా విశేషం ఉందా, మరి ఏమైనా న్యూస్ ఉందా అని అడుగుతారు. అంటే పిల్లలు ఒక భాగ్యమే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అవును, ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పిల్లలు ఎంతమంది ఉంటే అంత మరి గొప్పతనం. ఇంతమంది పిల్లలు నాకు ఉన్నారని మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ వాక్యం ఏమంటుంది, నీ పిల్లలను సరైన క్రమంలో నువ్వు పెంచుకుంటే వారు తప్పకుండా త్రోవ తప్పిపోతారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చిన్న బిడ్డలు సైతం ఎత్తుకొని వారిని ముద్దాడి ఆశీర్వదించినట్టు వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుండి 15. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, అంటే ఆ దినాల నుండే
తల్లిదండ్రులు దేవుడు తమ బిడ్డలను ఆశీర్వదించాలని కోరుతున్నారు. చూడండి, ద పేరెంట్స్ వాంట్స్ ద చిల్డ్రన్ టు బి బ్లెస్డ్ బై జీసస్. అవును, ప్రభు మా బిడ్డలను ఆశీర్వదించాలని పిల్లల్ని ఎత్తుకొని ప్రభు దగ్గరకు వచ్చినారు. చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. అంటే ఆటంకపరుస్తున్న శిష్యులను గద్దించి చిన్న బిడ్డలను రానిచ్చి వారిని మరి చేతులుంచి, వారి తల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు. ఇంకో దగ్గర చూస్తే వారిని ఎత్తుకొని ముద్దు పెట్టినాడని కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఈ పిల్లలను దీవించడము దేవునికి చాలా ఇష్టకరం. పిల్లల కొరకు నువ్వు విలపించడం, ప్రార్థన చేయడం దేవుని చిత్తమే. బరువైన సిలువను ఎత్తుకుంటూ యేసు ప్రభు మరి గొల్గొతా మార్గంలో నడుస్తున్నప్పుడు, అంటే పట్టు బాధలు పడుతూ ఉన్నాడు. అప్పుడు యెరూషలేము కుమార్తెలందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్నప్పుడు వారి వైపు యేసు తిరిగి, లూకాసు వార్త 23-27 వచనంలో ఉంది, గొప్ప జనసమూహము మరి కొందరు స్త్రీలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్రభు సిలువను మోస్తూ ఉన్నాడు, పట్టు బాధలు పడుతూ ఉన్నాడు. అప్పుడు వారు గుండె కొట్టుకొని రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్న స్త్రీల వైపు చూసి ఒక మాట అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడుమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలము తల్లిదండ్రులు లేచి పిల్లల కొరకు ప్రార్థన చేసేది ఒక పెద్ద పెట్టుబడి అని నేను చెప్పగలను. అంటే వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సీ గాడ్ అండ్ ఆస్క్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యు ఆర్ మేకింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. చూడండి, కొందరు భూములు కొంటారు. ఇంత భూమి నేను కొనిపెట్టినానండి నా పిల్లలకు, ఇంత డబ్బు నేను సేకరించి పెట్టినాను, అవి అన్నీ మాయమవడానికి క్షణం పట్టదు. కానీ నువ్వు ప్రార్థన అనే పెట్టుబడి పెడితే అది చాలా గొప్ప ఆదాయముగా మారిపోతుంది పిల్లలు. నేను ఈరోజు మీ ముందున్నానంటే నా తల్లి తండ్రులు పెట్టిన పెట్టుబడి. నా కొరకు ఏ సొమ్ము పెట్టలేదు, ఏ బంగారం పెట్టలేదు, కానీ ప్రార్థన అనే పెట్టుబడి పెట్టినారు. నా జీవితం మారిపోయింది. మరి ఇతరులకు ప్రయోజనకరంగా, నా కుటుంబానికి ప్రయోజనకరంగా, నాకు నేను మేలు చేసుకునే దాన్ని అయిపోయినాను. దేవుని దృష్టికి మరి ఒక ఇష్టరాలుగా మారిపోయినానంటే కేవలము నా తల్లిదండ్రులు ప్రార్థన అనే పెట్టుబడి నా కొరకు పెట్టినారని. మరి నా జీవితాన్ని మలిచివేసినాడు దేవుడు. నీ పిల్లలను మార్చేది మరి ఏది కాదు, ప్రార్థనే మారుస్తుంది. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. కాబట్టి నీ బిడ్డల కొరకు నువ్వు పెట్టే పెట్టుబడి ప్రార్థన. లెట్ దట్ బి ద ఇన్వెస్ట్మెంట్ వాట్ యు మేక్ ఫర్ యువర్ చిల్డ్రన్. అది ఎప్పుడు తరిగిపోదు, అరిగిపోదు, తరతరాలు ఉంటుంది. తర్వాత మరి నీ పిల్లల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలకు ఇద్దరికి నేను మరి సమంగా దేవుని వాక్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. నీ పిల్లలు ఎప్పుడు కూడా మరి దారి తప్పరు. నీకున్న అనుమానం అంతా తొలగించుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మదర్, యు ఆర్ ఎ ప్రేయింగ్ ఫాదర్ ఆర్ యు ప్రేయింగ్ పేరెంట్స్, బీ అష్యూర్డ్ దట్ యువర్ చిల్డ్రన్ విల్ నెవర్ బి లాస్ట్. ఎప్పుడు నీ పిల్లలకు డోకా లేదండి. కీర్తనలు 37-25 వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను చిన్నవాడనై ఉంటేని ఇప్పుడు ముసలివాడనై తిని ఆయనను నీతిమంతులు విడవబట్టగాని వారి సంతానం భిక్షమెత్తుట నేను ఎన్నడూ చూడలేదు. దేవుని స్తోత్రం. ఐ హావ్ బీన్ యంగ్ అండ్ ఐ హావ్ బీన్ ఓల్డ్, ఐ హావ్ నెవర్ సీన్ ద రైటియస్ ఫర్సేకెన్ నాట్ ద సీడ్ ఆఫ్ ద రైటియస్ బెగ్గింగ్ బ్రెడ్. ఎంత మంచి వాగ్దానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కనుక ఈరోజు మరి తల్లిదండ్రులకు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి, ఒక మంచి మాదిరి 10,000 మాటల కంటే శ్రేష్టం. చాలామంది ఉదయం లేవగానే తల్లిదండ్రులు పిల్లల మీద అరుస్తూ ఉంటారు. నువ్వు అరిసి సాధించేది ఏం లేదు, పిల్లల ద్వేషమే సాధిస్తావు. చదువుకోండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, బాగుండండి. వాళ్ళు ఏం చెప్పనవసరం లే. యువర్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఇచ్చే మాదిరి వారికి చాలా గొప్ప పాఠమై ఉంటుంది. అది తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. వారు నడిచిన త్రోవలోనే వారు నడుస్తారు. లైక్ ఫాదర్ లైక్ సన్ అనే ఒక నానుడి ఇంగ్లీష్లో ఉంది. లైక్ మదర్ లైక్ డాటర్. తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడు అవుతాడు. తల్లి ఎట్టిదో బిడ్డ అలాగే తయారవుతుంది. ఆవు చేను మేస్తే దూడపోయి గట్టు మేయదాడు. కాబట్టి నీవు క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు నీ పిల్లలు క్రమంలో ఉంటారు, గ్యారంటీడ్. వెన్ యూ ఒబే గాడ్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే యూ. చాలామంది తల్లిదండ్రులు వచ్చాడు, మా పిల్లలు మాటలు వింటలేరు, మా మాట అస్సలు వింటలేరు. నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట ఎప్పుడు వింటావో వెంటనే నీ పిల్లలు
నీ మాట నీ విని తీరుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునికి అవిధేయత చూపుతూ, తిరుగుబాటు చేస్తూ, పాపం చేస్తూ, అక్రమం చేస్తూ, లంచగొండి తనం చేస్తూ, ఇతరులకు అన్యాయం చేస్తూ నీ పిల్లలు పవిత్రులుగా ఉండాలంటే చెల్లని పని. ఫస్ట్ యూ ఒబే గాడ్, డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ ఒబే యూ. నీ మాటలకు బరువు ఉండాలి. నీవు మాట్లాడే మాటలకు విలువ ఉండాలంటే నువ్వు దేవునితో ఉన్న సంబంధము నిటారుగా పెట్టుకోవాలి. యూ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్ ఇన్ ఎ రైట్ మేనర్. డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు దే హ్యావ్ టు సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ద చిల్డ్రన్. అన్ ఎగ్జాంపుల్ ఈజ్ వర్త్ 10,000 words. చూడండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆలోచించి మాట్లాడుతున్నారా పిల్లలతో? మీ సంభాషణ ఎలాగుంది? చాలామంది తల్లిదండ్రులు చింతించకుండా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు వింటున్నారనే శ్రద్ధ కూడా లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు అభిషక్తులను విమర్శిస్తూ ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలందరూ కూర్చున్నప్పుడు ఇతరులకు మరి కొండలు చెప్తారు, కాని మాటలు మాట్లాడతారు, కొన్నిసార్లు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. పిల్లలు మరి ఎవరిని అనుకరిస్తారు? దే డెఫినెట్లీ దే ఆర్ గ్రేట్ ఇమిటేటర్స్. చిల్డ్రన్ ఆర్ వెరీ గ్రేట్ ఇమిటేటర్స్ అని నేను ఒక దగ్గర చదివిన. వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చూసి అదే కాపీ కొడతారు అన్నమాట. తల్లి తండ్రి ఎలాగున్నారో అలాగే కాపీ కొడతారు. తల్లిదండ్రుల నోటి నుండి వచ్చేది వాళ్ళు పలుకుతారు. వాళ్ళు విమర్శిస్తే వీళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు పాపం చేస్తే వీళ్ళు పాపం చేస్తారు. వాళ్ళు దేవునికి అవిధేయులైతే వీళ్ళు అవిధేయులవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు వింటున్నప్పుడు మాట్లాడడం. కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందే చాలా వాగ్వాదం, ఒక్కరినొక్కరు పెద్ద వరల్డ్ వార్ బ్రేక్ అయినట్టు తల్లి తండ్రి పెనుగులాడుతూ ఉంటారు. అప్పుడు యువర్ చిల్డ్రన్ విల్ గో అస్ట్రే. ఇది చూస్తారు పిల్లలు, వారికి అభద్రతా భావం వచ్చేస్తుంది. ఏంటి ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు వీరు కీసులాడుతూ ఉంటారు. కాబట్టి బయటికి వెళ్ళిపోతారు. దే సీక్ అదర్ ఫ్రెండ్షిప్. చూడండి, పాపంలో పడిపోతారు. కాబట్టి ఈ ప్రమాదం మనం గుర్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు చక్కని క్రమాన్ని పిల్లలకు తీసుకొని రావాలంటే మొట్టమొదట వారిలో భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇఫ్ యు ఆర్ క్లీన్, యువర్ చిల్డ్రన్ విల్ బీ క్లీన్. ఇఫ్ యూ బిహేవ్ అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, డెఫినెట్లీ దే విల్ ఫాలో ద రోడ్. వాళ్ళు వచ్చి తీరాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. ఇట్ మే టేక్ టైమ్. యు పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ హ్యావ్ faith in God that none of them will be lost. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇచ్చిన బిడ్డల్లో ఎవ్వరు కూడా నశించరనే విశ్వాసం నీకు ఉండాలి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. స్పీక్ పాజిటివ్, స్పీక్ పాజిటివ్, స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ లైట్. మీరు వెలుగు సంభవులు కనుక మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వెలుగుమయమే ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము బి పార్ట్లో ఉంది. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించాను, అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకు మరి దేవుడిచ్చే మాట, సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ బిఫోర్ ద చిల్డ్రన్. యువర్ ఎగ్జాంపుల్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. ప్రార్థన చేయాలి, దేవా నేను నా బిడ్డలు నన్ను చూస్తున్నారు, నా కోడళ్ళు నన్ను చూస్తున్నారు, నా అల్లుళ్ళు నన్ను గమనిస్తున్నారు, నా జీవితం ఎలా ఉంది, నా పిల్లల్లో క్రమం ఉండాలి, నాలో అతిక్రమం ఉంటే మరి ఏ విధంగా బాగుపడతారు. కాబట్టి వాక్యంలో ఉన్నది, తండ్రుల దోషము 4 తరాల వరకు ఉంటుందట. కానీ దేవుని ప్రేమించే వారికి దేవుని నీతి తరతరం 1000 తరాలు ఉంటుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనించాలి, సెట్ ఏ వెరీ గుడ్ ట్రెండ్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. అబద్ధాలాడి ఇల్లు ఎందుకు కడతావు? అబద్ధాలాడి పిల్లలను మరి ఎందుకు నాశనంలోకి నెట్టివేస్తావు? స్పీక్ ట్రూత్. ఎందుకంటే తప్పకుండా సత్యం భూమి నుండి కూడా మొలకెత్తుదంట. యూ కెనాట్ హైడ్ ట్రూత్. కాబట్టి చాలా మరి ఇవన్నీ మనం పాటించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, వాట్ ఆర్ వీ స్పీకింగ్ టు అవర్ చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు పిల్లలు కూడా ఏ విధంగా ప్రవర్తించాలి అనే మాట మీద కూడా మనం ధ్యానించాలి. పిల్లలు క్రమశిక్షణలో ఉండాలి అంటే మరి తప్పకుండా దే హ్యావ్ టు బీ ఒబేయింగ్ పేరెంట్స్. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఎంత చెప్పినా మాట వినరు. యవనస్తులు ముఖ్యంగా ఏదో చిన్న సెల్ ఫోను కంప్యూటర్ చేతిలో ఉందంటే చాలా తెలివైన వారు అనుకుంటారు. నారింజ పండులాగా భూప్రపంచం వారి చేతిలో ఉందని. అలాగే ఎప్పుడు అనుకోవద్దు. యూ ఆల్వేస్ రియల్ యూ హ్యావ్ టు నో సో మెనీ థింగ్స్. యూ ఆర్ స్టిల్ ఇన్ యువర్ యంగర్ ఏజ్.
యవనస్తులకు ఏం తెలుసు? యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యం చేతనే కదా. హ్యావ్ ఎ కీన్ ఇయర్ టు వర్డ్స్ ఆఫ్ గాడ్ త్రూ గాడ్ సర్వెంట్స్. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, నువ్వేం వింటున్నావు, ఇవన్నీ కూడా చాలా శ్రద్ధ వహించాలి. ఇంకా నేర్చుకోవాలని ఆశ. ఒబే గాడ్స్ వర్డ్, ఒబే యువర్ పేరెంట్స్. వాక్యంలో చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు అంటారు, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఒబే యువర్ పేరెంట్స్. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞకు 2 వాగ్దానాలు ఉన్నట్టు నేను గమనించినాను. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆనర్ యువర్ పేరెంట్స్. ఎఫెసీ 6:1-3 చూద్దాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. తల్లి తండ్రి చెప్పిన మాట వినడం అది ధర్మం అంట. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దిస్ ద ఓన్లీ ప్రామిస్ అమంగ్ ద 10 commandments. This is the only commandment packed with 2 great promises. అంటే నీవు ఎప్పుడైతే తల్లికి తండ్రికి విధేయత చూపెడతావో నువ్వు ముట్టుకున్న పని అంతా బంగారం అయిపోతుంది. నువ్వు చేసే ప్రతి పనిలో సఫలత వస్తుంది, నీకు ఆయుస్సు కలుగుతుంది, దీర్ఘాయుస్సు నీకు ఇస్తాడు దేవుడు. హఠాన్ మరణాలు ప్రమాదాల నుండి విడిపింపబడతావు. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపాలి. తల్లిదండ్రులను దూషించే వారి దీపము కారు చీకట్లో ఆరిపోతుందని సామెతల గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు చాలామంది. వారి జీవితంలో అంత అధోగతి పాలైపోతారు. బికాస్ దే డోంట్ సీక్ గాడ్స్ బ్లెస్సింగ్ నాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ బ్రాట్ దెమ్ టు దిస్ వరల్డ్. తల్లిని గౌరవించాలి. చాలామంది చెడ్డ మాటలు తిడతారు, తల్లిని తండ్రిని దూషిస్తారు. ముసలి తండ్రిలో ముసలివాడ అని పిలవకూడదు. వై డిడ్ యూ డిజానర్ యువర్ పేరెంట్స్? లేక వారిని బూతులు తిట్టడం, వారిని కొట్టడం, తిట్టడం, ఇవన్నీ శాపగ్రస్తం. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఇప్పుడు చదువు రాని ఆటో వాడు వెనక రాసుకుంటాడు, తల్లి దీవెన, నా తల్లి దీవెన నాకు కావాలి, నా తండ్రి దీవెన కావాలి. యువర్ మదర్ అండ్ ఫాదర్ షుడ్ బ్లెస్ యూ. నేను తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు చెప్తాను, డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. కొందరు తల్లిదండ్రులు ప్రతిదానికి పిల్లల్ని శపిస్తారు. వాడు మాట వినకుంటే వెంటనే శాపవచనాలు, అది సాతాను పని. డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్, యూ బ్లెస్ దెమ్. ఎంత ఇబ్బంది అయినా కానీ, వాడు ఎంత నిన్ను మరి దుర్భాషలాడినా ఇబ్బంది పెట్టినా ట్రై టు బ్లెస్ దెమ్, బికాజ్ అది ఎప్పటికీ ఆశీర్వాదంగా మారిపోతుంది. మరి ఈ దీవెన వారి నోటి నుండి రావాలంటే తప్పకుండా వారికి విధేయులై ఉండాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారి ఆశీర్వాదాలు కోరాలి, వారిని ఘనపరచాలని వాక్యము సెలవిస్తుంది. అలాగే మరి యేసుప్రభు సిలువలో వ్రేలాడుతూ కూడా తన తల్లిని ఎంత గౌరవించినాడు. తల్లి అప్పటికే విధవరాలు, యోసేపు మరణించి ఆమె విధవరాలుగా ఉంది. ప్రభు మరి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చే ఆ గడియలో, అంత గొప్ప పనిలో ఆయన మండుటెండలో ఆకాశాన్ని భూమికి వ్రేలాడుతూ తన ప్రాణాన్ని బలిగా ఇచ్చే ఆ సమయంలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా మరి ఇదిగో నీ కుమారుడు అంటే తన రొమ్మున ఆనుకున్న యోహానుకు ఆ తల్లి బాధ్యతలను ఇస్తున్నాడు. యోహాను తన ప్రియ శిష్యుడు కాబట్టి ఇదిగో నీ తల్లి, నా తల్లి నీ తల్లిగా చేర్చుకో, మరి నా ప్రియుడైన శిష్యుని నీ కుమారునిగా చేర్చుకో అంటే బాధ్యతలు. కొందరు అంటారు మాకు చాలా హై పోస్ట్ అండి, అందుకే మేము తల్లిదండ్రులను చూడడానికి మాకు వీలు ఇవ్వడం లేదు. ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. నీకు ఎంత పెద్ద పోస్టుకు రావడానికి నీ తల్లిదండ్రులే కారణం. ఆ తల్లి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇది లోకానికి మాదిరిగా ఆ 3వ మాట పలికినాడని చెప్పడంలో సంశయం లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా మనలో ఉన్న భక్తి, విశ్వాసము, ప్రేమ, మరి సత్యం, పరిశుద్ధత ఇవన్నీ మన బిడ్డలకు రావాలని, అంటుకోవాలని మనం ప్రార్థన చేసి భయభక్తులతో ముందుకు సాగినప్పుడు మన హృదయ వాంఛలు దేవుడు తప్పకుండా తీస్తాడు. తల్లి తండ్రిని దయతో చూసుకోవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి,
తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నీ జీవితంలో కావాలి, తప్పకుండా కావాలి. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. చూడండి, తల్లిదండ్రుల నోటి నుండి వచ్చేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు దేవునికే ప్రతిరూపంగా ఉన్నారు. దర్ గార్డియన్స్ ఫర్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్. నీ కొరకు ప్రార్థన పెట్టుబడి చేసినారు, నీ కొరకు వారు అహోరాత్రులు ప్రయాసపడినారు. తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారు, ఎంత చెమటోడుస్తారు. వారి ధ్యాస అంతా పిల్లలే కదా. వారిని ఏ రాత్రి నెట్టినా వారి పిల్లల గురించి కలవరిస్తూ ఉంటారు కదా. మరి ఆ జ్ఞానం లేకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి వృద్ధాప్యంలో వారిని అలక్ష్యం చేస్తే తప్పకుండా దరిద్రులుగా మారిపోతారు. ఒక సామెత నాకు గుర్తొచ్చింది. తల్లిదండ్రుల మీద దయలేని వాడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని చీమలు పుట్టవా గిట్టవా అంటే వారి బ్రతుకు వలన ఏమీ ప్రయోజనం లేదు. కొందరు తల్లులు పిల్లలు ఎత్తుకొని బంగారం నా కొండ నాది ఇంత లాడ్ చేసి పాడు చేస్తాడు. ఆఖరికి వాడు మాట వినడు, వాడు ఆఖరికి కొట్టొస్తాడు. ఏమి లాభం దాని ద్వారా? సామెతలు 22:6 చూడండి. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కలోనే నువ్వు వంచకుంటే అది చెట్టు అయి కూర్చుంటుంది, చెట్టు వంగదు కదా. కాబట్టి చిన్నతనంలోనే వానికి క్రమం నేర్పియాలి. తర్వాత 13-14 చూడండి. ప్రావర్బ్స్ 23:13 and 14. నీ బాలుని శిక్షించటం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టినేళ్ళ వాడు చావకును, బెత్తంతో వాడిని కొట్టినేళ్ళ పాతాళంలో పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదు అన్నట్టు. ఈ పిల్లలు బాధుడు కాదు, పిల్లలు కొట్టే ప్రాయం ఉంది, 12 సంవత్సరాలు అంతే. దాని ద్వారా కొట్టొద్దు పిల్లలు. నీ మాటలో శక్తి ఉండాలి, నీ మాటలో ఉనికి ఉండాలి, నీ చూపులో పవర్ ఉండాలి. అంటే నువ్వు అంత పవిత్రంగా ఉంటేనే అది సాధ్యం. ఊరికి అరుస్తూ కేకలు వేస్తూ వారు ఏం లెక్క పెట్టరు. చూడండి, చిన్నతనంలోనే చక్కగా ఒక చిన్న బెత్తం పెట్టి వాడు చావడానికి కొట్టొద్దు, మోకాళ్ళ క్రింద కొద్దిగా డిసిప్లినింగ్ అంతే. కొందరు తల్లులను చూస్తాను డ్రమ్ము బాదినట్టే వీపు మీద దంచి అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు భర్త మీద ఉంటుంది కోపం. భర్తను తిరిగి కొట్టలేరు కదా, కొడితే మళ్ళీ పడతాయి కదా. అందుకే ఉన్న కోపం తాపం అంతా పిల్లల మీద తీస్తారు. ఎంత దరిద్రం అండి ఇది. ఇల్లు ఒక నరకంగా మార్చుకుంటారు. ప్రార్థనా శక్తి లేదు నీకు, కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. ఆ పిల్లలు ఎప్పుడు కూడా మాట వినరు. దేవుని మాట నేను చెప్పేది. దే విల్ నెవర్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ దేర్ లైఫ్స్. నువ్వు చెప్తే వారు వినరు, ఎందుకంటే నీ ప్రవర్తన సరిలేదు. మరి ఇంకా 29:15 చూడండి. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయు, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చు. తల్లికి అవమానం తీసుకొస్తాడు అదుపు లేని బాలుడు. ఈ బిడ్డ క్రమం లేకుంటే రేపు చెడ్డ పేరు తీసుకొస్తాడు. సమాజం అంటుంది ఏ తల్లి కన్నదో వీడిని దుర్మార్గుణ్ణి మొట్టమొదట అంటారు. ఏ తల్లి కన్నదో. వాడు ఒక భక్తుడైతే యేసు ప్రభువుని చూసి మరి ఒక స్త్రీ అంటది కదా, ఏ స్త్రీ గర్భాన పుట్టినాడో ప్రభు, ఇతన్ని కన్న గర్భము ధన్యం, ఇతను కుడిచిన స్తనములు ధన్యములు. చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ఏమనాలి? ధన్యురాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు కుమారులు దారి తప్పినారని వాక్యంలో ఉంది. ఏలీ కుమారులు దుర్మార్గులై ఉండినారని. దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేసినాడో ప్రార్థన మీకు జ్ఞాపకం చేసి నేను నా మాటలు ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 28-29 వచనాలు. 2 Samuel 7th chapter 28 and 29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నాతో పలకండి, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. మరి ఒకసారి చెప్పండి, నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. మరి ఒకసారి చెప్దాం, నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యం. దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా ప్రభువా, మేలు చేయదు అని నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా దానిని ఆశీర్వదించు.
యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. సాతానుడు పొంచి ఉన్నాడు. ప్రార్థన లేని కుటుంబాల్లో పిల్లలను దిగమృంగడానికి వాడు కూరలు చాపి మరణము మరి కిటికీ నుండి తొంగి చూస్తుందని వాక్యంలో చూస్తున్నాం. అవును, నా పిల్లలు పతనం కాకుండా, నా పిల్లలు భయభక్తుల్లో నడుచుకోవడానికి నాకు కృప దయచే ప్రభువా. నేను మంచి మాదిరి నా బిడ్డలకు చూపెట్టాలి. పవిత్రమైన జీవితం నాకు కావాలి. నాలో మారుమనసు రావాలి. నా పవిత్రమైన ప్రార్థనలు వింటావు. నా బిడ్డలను ఆశీర్వదిస్తావు. నీ బిడ్డలను నేను దీవిస్తాను. నీ మధ్యలో నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. నీ సరిహద్దుల్లో నేను సమాధానం ఇస్తాను. ఎన్నెన్నో ప్రశస్తమైన వాగ్దానాలు. ఈ పుట్టిన వాడిని నేను దీవిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. చేతులు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, పిల్లలను నీ భయభక్తుల్లో పెంచడానికి మాకు తల్లిదండ్రులమైన మాకు సహాయం దయచేయండి. అయినా చూడము, లోకమును చీకటి కమ్ముతుంది. అవును తండ్రి, ఆధునిక యుగంలో అయినా పిల్లలు ఎంతగా దారి తప్పుతున్నారు మేము కనులారా చూస్తున్నాం. హత్యలు, ఆత్మహత్యలు, ఘోర దుర్మార్గము, అత్యాచారాలు, దొంగతనాలు, మరి తండ్రి అతిక్రమాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. చిన్న చిన్న బిడ్డలు కూడా మరి భయంకరమైన పాపాలకు పసిగొడుతున్నారు. వారిని క్రమంలో పెంచినందుకే కదా తండ్రి. మరి మేమైతే క్రైస్తవులమైన తల్లిదండ్రులం, క్రైస్తవ మరి ఆ జీవితము జీవిస్తూ ఉన్నాం. మాదిరికరమైన కుటుంబాలుగా మమ్మను తీర్చిదిద్దుమని ప్రార్థన చేస్తున్నాం. ఓ తల్లిదండ్రులుగా ప్రార్థన అనే పెట్టుబడి పిల్లలకు పెట్టాలని ఈరోజు మాకు వాక్యం ద్వారా బోధించినావు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు? మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏడవండి. అయినా సరి అయిన క్రమంలో దేవుని వాక్యం వారి పాదానికి దీపంగా, వారి త్రోవకు వెలుగుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఉదయమే లేచి తల్లిదండ్రులు ఈ తండ్రి గొప్ప ప్రార్థనలు చేయడానికి సహాయం దయచేయండి. నాయనా నీకు స్తోత్రం. చేతులెత్తి ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని, మంచి తెలివి, జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి ఇచ్చి వారిని దీవించి వారి మంచి భవిష్యత్తులు వారికి దయచేయమని, దేవుని మార్గంలో వారు అడుగులు వేస్తూ ముందుకు సాగాలని, వారిని మీద నీ కృప నిండుగా ఉంచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ